अपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पराद्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती चोच्चिष्टायां सृजनगलितं व्याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। भारद्वाजकुलोद्भूतं कविरत्नविभूषितं संपत्कुमारसच्चिष्यं रामानुजमहं भजे। జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత దీక్షలో నేడు 26వ రోజు. నిన్నటి పాసురంలో కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యం మాకు తెలుసును అనేటువంటి భావాన్ని ఆవిష్కరిస్తూ నీ యొక్క వీరగాథలను నీ యొక్క గుణగణాలను మేము గానం చేసి రావటం చేత మాకు శ్రమంతా కూడా తీరినది అని స్వామి ముందు ఆవిష్కరించడం జరిగిందన్నమాట. వారి మాటలను వింటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత పొందికగా మాట్లాడుతున్నారు అని చెప్పి వారి మాటలకు ముందుగా పరమానంద భరితుడయ్యాడు. ఇక వారిని చూస్తున్నాడు. వారి యొక్క దివ్య ముఖమండలములు, నేత్రాలు, వారి యొక్క ఇతరమైనటువంటి శారీరక సౌందర్యానంతా కూడా చూసి ఆనందించి వ్యామోహ పరవశుడై ఉన్నాడనమాట. వారి మాటలను ఇంకాస్త వినాలి అనేటువంటి భావన చేత ఒక సంశయాన్ని ఆవిష్కరిస్తున్నాడు పరమాత్మ. ఏమని? గోపికలారా, నన్నే కోరి వచ్చాము అని చెప్పారు. మరలా నీకిష్టమైతే పరై అనేటువంటి వాయిద్యమును ఇవ్వవలసినది అని అడుగుతూ ఉన్నారు. లోకంలో సహజంగా నన్ను కావాలి అని కోరుకున్నటువంటి వారు మరొక దాన్ని కోరరు కదా, ఇది విరుద్ధంగా ఉన్నది కదా అనే సందేహం నాకు కలుగుతుంది అన్నట్ట. అప్పుడు గోపికలందరూ కూడా భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. వీరంతా కూడా భగవానుడే ఫలము, భగవానుడే ఉపాయము అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళనమాట. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైనటువంటి ఫలాన్ని చేసేటప్పుడు ఒక భావన ఉండాలి. ఎలాగా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఏ పనైనా సరే భగవత్ కైంకర్య రూపంగానే ఉండాలి. మనం సంకల్పం చేసేటప్పుడు సహజంగా గుళ్ళల్లోకి వెళ్ళి మన గోత్రనామాదులతో అర్చకుడికి చెప్తాం, బలాని గోత్రం, బలాని పేరు, బలాని వారు, బలాని బిడ్డలు, బలాని మనవళ్ళు ఇలా చెప్పి, అయ్యా బాగా చెప్పండి, క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి ఓ సంకల్పం చెప్పి మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రపన్నులు అనేటువంటి వారు తమ గురించి తామేమీ కూడా ఆవిష్కరించుకోరు. ఏం చెప్తారు? భగవత్ కైంకర్య రూపంగా ఈ కైంకర్యాన్ని సమర్పించుకుంటున్నాను అని అంటారు. సహజంగా లోకంలో మనం ఏదైనా ఒక దానం ఇచ్చినప్పుడు కానీ, ఒక సేవ చేసినప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి భావనతో ఉండాలి? పరమాత్మయే భగవత్ ప్రీతి కొరకు భగవత్ పరికరమైనటువంటి తన చేత ఈ రకమైనటువంటి సేవ చేయించుకుంటున్నాడు అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఆయనే కలిగించాడు, ఆయనే ఇప్పిస్తున్నాడు, వారిది వారికే సమర్పించుకుంటున్నాము అని అంటారు. ఎక్కడైనా
ప్రపన్నులైనటువంటి వారు, సంప్రదాయం తెలిసినటువంటి వారంతా కూడా ఏదైనా చేసినప్పుడు, అడిగినప్పుడు, అయ్యా వారు అడిగింది వారికి ఇస్తున్నాం, మేమిచ్చేది ఏముందండి, వారిది వారికే సమర్పించుకుంటున్నాము, కైంకర్యము చేసుకుంటున్నాము అని అంటారు. కైంకర్యము అనేటువంటి పదం దానిలో ఎక్కడా కూడా మనకి మనం అనేటువంటి భావన కలిగి ఉండదు అని అంటారు. అందుకనే వైష్ణవ సంప్రదాయంలో ఏ కైంకర్యమైనా సరే ఏ పనైనా సరే కైంకర్య రూపంగా చేసుకుంటున్నాము అని అంటారు. అంటే ఈ ఆళ్వార్లో తిరుమంగయ్య ఆళ్వార్ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన తన తదియారాధన చేయటం కోసం దొంగతనం చేసి ఆయన గారు తదియారాధన చేసినటువంటి వాడుగా మనకి తెలుస్తుంది. కానీ ఆయన కూడా చేసినప్పుడు కూడా ప్రపన్నులైనటువంటి వారు, భగవత్ కైంకర్యాలకు వినియోగపడినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మునే తీసుకొని కైంకర్యం చేసినట్టుగా మనకు చరిత్ర లభిస్తుందన్నమాట. కాబట్టి కైంకర్యానికి 2 రకాలు ఉన్నాయి. వారు ఇంత కైంకర్యం చేశారండి అని అంటుంటారు లోకంలో సహజంగా, అంటే తినేశాడు అని అర్థం. అలా కాకుండా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలకు వారు ఆ రకమైనటువంటి కర్మను ఆచరించారు భగవత్ సంబంధమైనటువంటి విశేషం చేత అని ఆ రకమైనటువంటి భావన ఉండాలి. ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉండటం అది స్వతంత్ర భావాన్ని కలిగిస్తుంది. పరమాత్మయే భగవత్ పరికరమైనటువంటి నా చేత ఈ కైంకర్యం చేస్తున్నాడు అంటే అది ప్రపన్నుడు యొక్క లక్షణము అవుతుందన్నమాట. సరే, బాగానే ఉన్నది స్వామి, మేము ఈ వ్రతాన్ని ఆచరించటంలో ప్రధానమైనటువంటి ఫలితం ఏంటో తెలుసునా? నీ ముఖము ప్రకాశవంతముగా చూడటానికి, నీ దివ్యమైనటువంటి నామాలను కీర్తించటానికి, నీతో విడిపోయినటువంటి బంధాన్ని తిరిగి కలవటానికి, దానికి ప్రతిబంధకమైనటువంటి వాటిని తొలగించుకోవటానికి, ఇది కదా మేము చేసినటువంటి ఈ సేవలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషము, అంతకంటే మాకేమీ అక్కర్లేదయ్యా అన్నారు. సరే, బాగానే ఉంది, మీరేదో వ్రతం అంటున్నారు. ఈ వ్రతానికి సంబంధించినటువంటి వ్రతం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దీనికి ఏవైనా శాస్త్రబద్ధమైనటువంటి విశేషమున్నదా, ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలేంటి, ఆ లిస్ట్ ఏదో చెప్పండి, నేను వింటాను అని చెప్పి కృష్ణ పరమాత్మ గోపికలను అడటం చేశారనమాట. వీరు ఎందుకు చేస్తున్నారు ఇది? మార్గశీర్షమాస వ్రతము అని చెప్పారు. దీనే స్నాన వ్రతము అని అన్నారు. అంటే వర్షం కొరకు ఊరిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరటం చేత వారి తృప్తి మేరకు కృష్ణుడితో కలిసి వ్రతం చెయ్యాలి అని చెప్పి ఆరంభించారు. దానికి పరై అనేటువంటిది వ్రత పరికరం కాబట్టి దాన్ని కావాలి అని చెప్పి కృష్ణ పరమాత్మని కోరటానికి వచ్చారు వీళ్ళంతా కూడా. అవాంతరంగా ఏంటి? కృష్ణ పరమాత్మ యొక్క సమాగమమే వీరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషం అన్నమాట. అంటే ఈ 2 రకాలైనటువంటి విశేషాల ద్వారా వీరి ఈ వ్రతాన్ని ఆరంభించారు, చేస్తున్నారు. దీనికి కావలసినటువంటి పరికరాలను ఇవాళ ఈ పాసురంలో మనకు తెలియచేస్తున్నారన్నమాట. 26వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మాలే మణివన్నా மார்கழி நீராடுவான் மேலையாறு செய்வனகள் வேண்டுவனக் கேட்டியேல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவுன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடனையே சாலம் பெரும் பறையே பல்லாண்டி செப்பாரே கோள விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் எலோரிம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். மாலே మణివన్నా, మాలే ఆశ్రిత వ్యామోహం కలవాడా, మణివన్నా మణిని పోలినటువంటి శరీర కాంతి కలిగినటువంటి వాడా, ఆలి నిలయాయ్ ఓ వటపత్రశాయి, మార్గశి నీరాడువాన్ మేము మార్గశీర్షమాస వ్రతము అనేటువంటి వ్రతానికి వేండువన కేటియేల్ కావలసినటువంటి పరికరాలను నువ్వు విన్నట్టయితే నేను చెప్తాను, విను. ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவுன் பாஞ்ச சென்னியமே
పోళ్వన సెంగంగల్, ఈ భూమండలమంతా కూడా కంపించే విధంగా తెల్లనైనటువంటి నీ చేతియందు పోలినటువంటి పాంచజన్యము వంటి శంఖములు కావలయను. ఇదొక ప్రధానమైనటువంటి పరికం. పోళ్వన సెంగంగల్, శంఖము కాదు, శంఖములు కావలయను. పోయప్పాడెన ఏ శాలం పెరుంపరయే, లోపల బాగా వైశాల్యము కలిగి పెద్ద ధ్వనిని కలిగించేటువంటి ఒక పెద్ద పరా తప్పెట కూడా కావలయను. పల్లాండి సెప్పారే, మంగళగానము చేయువారు కావలయను. కోళ విలక్కే, మంగళ దీపము కావలయను. కొడియే వితానమే, ధ్వజము కావలయను. చాందిని కావలయను. ఇవన్నీ కూడా మా ఈ వ్రతానికి కాదగినటువంటి అంశాలు. ఇవన్నీ ఎట్లా సమకూరుతాయి అని అనుకుంటావా? ఆలి నిలయాయి అరుళ్, ప్రళయంలో లోకాలన్నీ కూడా నీ యొక్క చిరుబజ్జలో దాచుకొని చిన్న మర్యాగ మీద పడుకున్నటువంటి ఘటన శాలవి కదా. నీకు సాధింపరానిది ఏమున్నదయా, కృప చూడుము అని చెప్పి ఈ పాసురంలో ఈ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరిస్తున్నారన్నమాట. మాలే మణివన్న, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని చెప్తున్నారన్నమాట. పరమాత్మ ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. మనం ఆయన మీద వ్యామోహం కలిగి ఆయనే కావాలి అని కోరటానికి చాలా సమయం పట్టవచ్చు. కానీ ఆయనకున్నది సహజమైనటువంటి గుణం ఏమిటయా అంటే ఆశ్రిత వ్యామోహము. ఎవరైతే తన్ను కోరుతారో కోరినటువంటి వారి పట్ల వ్యామోహం కలిగి ఉండుట అనేటువంటిది ఈయన గారికి ఉన్నటువంటి లక్షణం అన్నమాట. ఇంత క్రితం వీరంతా కూడా ఏమని కీర్తించారు? నారాయణ, క్షీరసాగర శయన, దేవాదిదేవా అనేటువంటి నామాలతో స్వామిని కీర్తించారు. అవన్నీ కూడా ఎలాంటి నామాలు అనంటే పరత్వానికి సంబంధించినటువంటి నామాలు, అంటే గొప్పతనానికి సంబంధించినటువంటి నామాలు, దేవదేవుడు అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి నామాలు. కానీ అసలైనటువంటి నామం ఏంటండి? వ్యామోహ రూప, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా. అది ఆయనకున్నటువంటి సహజమైనటువంటి రూపం అన్నమాట. అది కావాలి, అలాంటి వాడా అని చెప్పి వాళ్ళ ప్రార్థన చేస్తున్నారన్నమాట. రామచంద్రునికి ఉన్నటువంటి గుణం ఏమిటి అనేది సీతమ్మ తల్లి చక్కగా చెప్తుంది రామాయణంలో. ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు, వాత్సల్యమే ప్రధానం కలిగినటువంటి వాడు. రావణాసురుడికి చెప్తుందన్నమాట. తన దగ్గర దుర్భాషలాడినటువంటి రావణాసురుడికి మధ్య ఒక గడ్డి పరక ఉంచి, విదితః సహ ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ ఎదితే ఏది జీవితుమిచ్చసి అని చెప్పి, ఒరే రావణ, నీకు నిజంగా బతకాలి అని ఉంటే, నీ వారందరినీ సంరక్షించుకోవాలి అనేటువంటి జ్ఞానం గనక ఉన్నట్టయితే, శరణాగతి అనేటువంటి వ్రతాన్ని పట్టినటువంటి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అన్నటువంటి రామచంద్రుడు శరణాగత వత్సలుడయా, వెళ్ళి ఆయన గారి రక్షణ వేరు అని ఆయనకున్నటువంటి సహజమైనటువంటి లక్షణాన్ని చెబుతుందన్నమాట. వ్యామోహం కలిగినటువంటి వాడు అని చెప్పనమాట. అలాగే కృష్ణ పరమాత్మ కూడా అదే రకమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు. ఆ వ్యామోహం ఉండటం చేతనే పాండవ దూతగా, పాండవ సారథ్యాన్ని వహించి ఎంతటి కృత్యమైనా చేసినటువంటి వాడు అవటం చేత ఆయన గారు కూడా వ్యామోహనశాలి, అంత వ్యామోహం కలిగినటువంటి వాడనమాట. అలాగే ఆళ్వార్లను పొందాలి అనేటువంటి భావన చేత వారి ప్రయత్నమేమీ లేకుండా తనంతర తానుగా వచ్చి వారిని కటాక్షించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అనేటువంటి రూపం స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కృష్ణుడు వాళ్ళని చూడగానే ఎంతటి వ్యామోహం కలిగారో వీరికి తెలిసింది కాబట్టి ఆ తెలిసినటువంటి విశేషాన్ని వీరు పురస్కరించుకొని, నీవు అలాంటి వాడవయ్యా, ఏంది కాస్త తపస్సు చేసి నీవు నాకు పిల్లడగా పుట్టవయ్యా అని కోరితే ఆమె యొక్క తపస్సుకు మెచ్చి ఆమె గారికి బిడ్డడగా పుట్టావు కదా, ఎంతటి వాత్సల్యం ఉంటే అలాగా నువ్వు జన్మిస్తావయ్యా, ఎంత గొప్పవాడివి నువ్వు అని
నీకున్నది సహజమైనటువంటి గుణం వ్యామోహమే అని చెప్పి ఆ గుణాన్ని కీర్తిస్తున్నారు. మణివన్న, మణి అంటే ఒక వస్తువు యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని చూపించేటువంటిది. మాలే అధికమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడా, మణి వంటి కాంతి వంటి మణిబోలినటువంటి కాంతి కలిగినటువంటి వాడా. ఆయన స్వభావం ఈ రకంగా ఉంటుంది. మణిలో మన బొమ్మ చూడగానే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆయన ముఖం చూడగానే మనకు కనిపించేదేంటి, ఆయనలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి వాత్సల్యము అనేటువంటి గుణమే మనకు కల్పిస్తుందన్నమాట. ఎందుకని మణి ఒకరికి ఉపయోగించటమే కానీ తనంతట తానుగా ఏమీ ఉపయోగించడం జరగదన్నమాట. అది ఎవరి దగ్గర ఉందో మణి కలిగినటువంటి వాడు భాగ్యవంతుడు అవుతాడనమాట. అందుకనే పరమాత్మ తనంతట తాను కాకుండా తాను ఎవరికైనా ఉపయోగపడటానికి వీలుగా ఉంటాడు. అది ధరించిన వారు, అది కలిగినటువంటి వారు సంపన్నవంతులు అవుతాడు, భగవత్ కటాక్షం కలిగినటువంటి వారు అవుతారయ్యా. ఇది మాలే మణివన్న. మార్గజి నీరాడువాన్, మార్గశీర్ష వ్రతానికి ఉపకరించేటువంటి వ్రతాన్ని మేము చేస్తున్నామయ్యా అని చెప్పారనమాట. ఇది సహజంగా స్నానవ్రతము, ఆ వ్రతాన్ని మేము చేస్తున్నాము అన్నారు. దీనికి ప్రమాణం ఏమిటి? ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? వేదంలో చెప్పిందా, లేకపోతే మరో రకమైనటువంటి విశేషాలు ఏవైనా ఉన్నాయా? లోకంలో స్వర్గాన్ని కోరేవారు, బలాన్ని దాన్ని కోరేవారు జ్యోతిష్ఠోమాది యాగాలు చేస్తూ ఉంటారు. దానికి ఏవో నియమాలు గట్రా ఉన్నాయి. అలాంటిది ఏదైనా ఉన్నాయా అంటే అదేం కాదండి. ధర్మజ్ఞ సమయం ప్రమాణం వేదాశ్చ అని చెప్పి ఆపస్తంభుడు చెప్పినటువంటి ధర్మం ఇది శిష్టాచార సంబంధమైనటువంటి ప్రమాణము. ఎలాంటి ప్రమాణం? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. లోకంలో ఉత్తములైనటువంటి వారు దేనిని శ్రేష్టమని చెప్పి ప్రమాణంగా స్వీకరించి ఆదరిస్తారో దానినే ఆచరించాల్సినటువంటి వారు ఆచరిస్తే అది ప్రమాణమవుతుంది. కాబట్టి ఒకరు ఒక ప్రయోజనాన్ని చేసి ఆ ప్రయోజనాన్ని ఫలవంతమైతే ఆ ఫలాన్ని చూసి ఆ చేసినటువంటి వారు శ్రేష్ఠులవటం చేత ఆ శ్రేష్టమైనటువంటి దాన్నే ప్రమాణంగా స్వీకరించి ఆచరించేటువంటి వారే దాన్ని ప్రమాణంగా భావిస్తారు. ఎందుకని నారాయణనే నమక్కే పరై తరువాన్, నారాయణుడే మాకు దిక్కు అనేటువంటి భావనతో నమ్మినటువంటి వాళ్ళ అవటం చేత ఆ విధంగా మేము ఆ ప్రమాణాన్ని మేము పాటించి వ్రతాన్ని చేస్తున్నాము. అందుచేత ఈ మార్గశీర్ష మాస వ్రతము కూడా, స్నాన వ్రతము కూడా శిష్టాచార సంపన్నమైనటువంటి వ్రతమే, ఇది ప్రమాణమే అని చెప్పారన్నమాట గోపికలంతా కూడా. వేండు వనక్కేట్టియేల్, అయ్యా నీ ఉన్నట్టయితే ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా చెప్తాను, వినవలసినది. ఒకటి, ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே పోల్వన శంఖంగల్. నీ చేతిలో ఉన్నటువంటి నీ చేతిలో ఉండే శంఖం ఎలాంటిది? తెల్లగా ఉంటుంది. అది నీవు నీ అధరామృతం చేత పూరించినప్పుడు గొప్ప ధ్వని వస్తుంది. ఆ ధ్వని చేత ఏమవుతుంది? అంతా కూడా ప్రకంపనాలు కలుగుతాయి అన్నమాట. ఆ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో నీ యొక్క పాంచజన్యం యొక్క ధ్వని చేత ఆనాడు శత్రువులైనటువంటి వారందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రకంపనం కలిగిందనమాట. అలా ప్రకంపనం కలగాలి, ప్రపంచానికంతా కూడా ప్రకంపనం కలగాలి. నీ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యము వంటి పాంచజన్యము కలిగినటువంటి శంఖము కాదు, శంఖములు కావాలి. శంఖము కాదండి, శంఖాలు కావాలి. అలాంటి శంఖాలు కావాలి అని అన్నారన్నమాట. అంటే లోకంలో సహజంగా మనం ఏ కార్యాన్ని చేసినా సరే ముందుగా శంఖధ్వని చేస్తామనమాట మంగళప్రదముగా. అదే వ్రతం చేస్తున్నాం కాబట్టి మాకు ముందుగా ఆ శంఖధ్వని కావాలి, మేము ఊదుకుంటూ ముందు వెళతాము అనేటువంటి భావన చేత మంగళార్థంగా శంఖములు కావాలి. చాలామంది ఉన్నాం కాబట్టి శంఖములు కావాలి. ఆ శంఖధ్వని ఎలాంటిది అంటే ఆనాడు ఆర్తితో ఉన్నటువంటి, తను వివాహం ఆడతాడా లేడా, కృష్ణుడు వస్తాడా రాడా అని దిగులుతో ఉన్నటువంటి రుక్మిణీదేవి హృదయానికి ఆనందాన్ని కలిగించేటువంటి ధ్వని, అలాంటి ధ్వని అన్నమాట శంఖధ్వని. ఆ ధ్వనియే మాకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. ఈ గోపికలకు
శంఖము అంటే చాలా ప్రీతి అన్నమాట. ఎందుకని? పరమాత్మ చేతిని ఒక్క క్షణము కూడా విడవకుండా ఉండేటువంటిది అతని యొక్క అధరామృతాన్ని గ్రోలేది కాబట్టి వీరి భావన ఎప్పుడూ ఆ రకంగా ఉండాలి అని కోరిక అన్నమాట. చక్రం అప్పుడప్పుడు శత్రు సంహారం కొరకు వెళ్ళొస్తుంటుంది సుదర్శన చక్రం, కానీ ఈ శంఖం మటుకు వీడవకుండా ఉంటుంది. అంటే వీరు కోరింది ఏమిటండి? శంఖమును కోరుతున్నాడు. శంఖము అంటే ప్రధానంగా ప్రణవము అని అర్థం అన్నమాట. ప్రణవము అంటే ప్రణవంలో ఓంకారము, ఓంకారంలో ఆ ఉ మా, అకారము అంటే పరమాత్మ, మకారము అంటే జీవుడు, మధ్యలో ఉన్నటువంటివి ఆయనకి సంబంధాన్ని తెలియచేసేది పరమాత్మకే. అంటే మేము పరమాత్మకే చెందినటువంటి వారము అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి అనుగ్రహాన్ని మాకు కలిగించవలసింది. అనన్య శేషత్వజ్ఞానము అనేటువంటి దాన్ని, భగవత్ శేషత్వజ్ఞానాన్ని అనుగ్రహించమని వీళ్ళంతా కూడా ఆ రకంగా కోరుతున్నారు. శంఖం ఎలా ఉందిట? తెల్లగా ఉందిట. తెలుపు దేనికి గుర్తు? పాలు అని అంటారు. పాలు అంటే భగవద్గుణములు అని అర్థం అన్నమాట. భగవంతుని యొక్క గుణములు పాల వంటివి కాబట్టి, శంఖము తెల్లది కాబట్టి, సర్వ ఉపనిషత్సార సంగ్రహమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్నంతా కూడా జీవుడు పొంది ఆ పరమాత్మ సంబంధమే నిత్య సంబంధము అనేటువంటి భావాన్ని కలిగేటువంటి శేషత్వజ్ఞానము, అనర్హార్య శేషత్వజ్ఞానము, విడవనటువంటి సేవ చేసేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని చెప్పి పరమాత్మను ఈ రకంగా శంఖములను కోరారు వాళ్ళంతా కూడా. పోయప్పాడెనయే శాలం పెరుంపరయే, ఓ పెద్ద పర కావాలిట, ధ్వనినిచ్చేటువంటి పర, అలాంటిది కూడా కావాలి అని అంటారు. ఎప్పుడైతే పరమాత్మకు మనం సేవ చేయటానికి నియుక్తపడ్డామో దానికి శత్రువులుగా ఉండేటువంటి అహం మమ అనేటువంటివి ఉన్నాయి. ఇది నమః అనేటువంటి పదం. ఆ నమః అనేటువంటిది పరమాత్మ పరం కావాలి. అంటే మనం చేసేటువంటి పని మనకి కాక భగవత్పరమైనటువంటి పారతంత్ర్య జ్ఞానము అనేటువంటి జ్ఞానం కలిగించాలి. దానికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం, నేను స్వతంత్రుడును కాను, నేను చేసేటువంటి సమస్తమైనటువంటి వ్యాపారాలు కూడా భగవత్పరమే అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి జ్ఞానమే ఈ పరై అనేటువంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ వీరు కోరుకునేది ఏమిటి అనంటే, పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించే సమయంలో దానికి సంబంధించినటువంటి విరోధులుగా ఉన్నటువంటి అహంకార మమకారములు అనేటువంటి విరోధాలను తొలగించి ఆత్మస్వరూప జ్ఞానము అనేటువంటి ఉపాయము మాకు అనుగ్రహించవలసినది అనేటువంటి విశేషాన్ని వీరు కోరుతున్నారు ఈ యొక్క విశేషం ద్వారా. పల్లాండి చెప్పారే, మంగళగానం చేసేటువంటి వారు కావాలి. సరే, వీరంతా కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు కాబట్టి ఆ ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు అలాగే తప్పెట కావాలి, అలాగే మంగళగానం చేసేటువంటి వారు కావాలి, బాగా కీర్తించేటువంటి వారు కావాలి. అంటే శేషత్వజ్ఞానము, పారతంత్ర్య జ్ఞానము తర్వాత వీరు కోరుకునేదేంటి? భాగవత సహవాసం, భగవత్ సంబంధమైనటువంటి భక్తుల యొక్క కూడిక వీరు కావాలి, వీరందరూ కలిసి వెళ్ళాలి. అలాంటి దాన్ని మేము కోరుకుంటున్నాము. కోళవిలక్కే, మేము తెల్లవారుజామున వెళ్తున్నాం కాబట్టి, మంచు కాబట్టి, చీకటి కాబట్టి, ఆ దారి కనిపించాలి కాబట్టి దారి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంగళం కావాలి, మంగళ దీపం కావాలి. ఏమిటి మంగళ దీపం? శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం. స్వామిని మనకి దగ్గర చేర్చేది, స్వామి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని తెలియజెప్పేది ఎవరయ్యా అంటే అమ్మవారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పురుషకారాన్ని మేము కోరుతున్నాము. ఈ సంసార సంబంధమైనటువంటి దోషాల నుండి విడివడి అమ్మ ద్వారా నీ సన్నిధికి చేరటానికి ఉపయోగపడటానికి నీవే ఉపాయము అనేటువంటి భావాన్ని కలిగించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మాపై కటాక్షించవలసినది. కొడియే వితానమే, ధ్వజము కావాలి, చాందిని కావాలి. మేము వస్తున్నాం కాబట్టి మా అందరి యొక్క రాక ముందు వారికి తెలియాలి కాబట్టి ఒక పెద్ద ధ్వజం కావాలి, జెండా కావాలి. అంతేకాకుండా మేము తెల్లవారుజామున వస్తున్నాం కాబట్టి మా అందరికీ మంచు మీద పడకుండా ఉండటానికి ఒక చాందిని కూడా కావాలి అని కోరారు. ఏమిటా కోరారు అంటే, దాసః సఖా వాహనం ఆసనం ధ్వజ ఎస్తే వితానం వ్యజనం త్రయీమయి.
వేదత్రయ పురుషుడైనటువంటి పరమాత్మను వహించేటువంటి వాహనం గరుడు అనమాట. గరుత్మంతులు ఎన్ని రకాలైనటువంటి సేవలో చేస్తారు. కాబట్టి నీకు సేవ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి భగవత్ కైంకర్య బుద్ధి కావాలి. ఆ భగవత్ కైంకర్య బుద్ధిలో నేను చేస్తున్నాను అనేటువంటి భోక్తృత్వ బుద్ధి అనేటువంటి బుద్ధి లేకుండా నీ యొక్క అనుగ్రహాన్ని కలిగించటానికి ఈ రకమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించు. అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా ఆ చేసేటువంటిది కైంకర్య రూపంగా చేస్తున్నాము అనేటువంటి భావనగా ఎలాగైతే గరుడు చేస్తున్నాడో నిత్యసేవ కైంకర్యపరం ఆ రకమైనటువంటి భావాన్ని మాకు అనుగ్రహించవలసినది అనే కొడిగే విధానమే ఈ రకంగా కోరారు. ఏమిటి వీరు కోరుకున్నది? అనన్యార్హ శేషత్వ జ్ఞానాన్ని, పారతంత్ర్య జ్ఞానాన్ని, భాగవత సహవాసాన్ని, భాగవత శేషత్వ జ్ఞానాన్ని, భగవత్ కైంకర్యాన్ని, కైంకర్య చేసేటప్పుడు భోక్తృత్వ నివృత్తి కావాలి అని చెప్పి వీరు ఈ రకమైనటువంటి వ్రత సామగ్రిని కోరారన్నమాట. అంటే భగవంతునికి సేవ చేయటం, స్వతంత్రం లేకుండా ఉండటం, భగవద్భక్తులతో సహవాసం కలిగి ఉండటం, భగవత్ సేవా విభూతి కలిగి ఉండటం, భగవత్ కైంకర్యం చేయటం, ఆ కైంకర్యం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఉండటం అనేటువంటి లక్షణాలను వీరు కోరారు. ఇవన్నీ చాలా దుర్లభమైనటువంటివే అని అంటే గోపికలందరూ కూడా అంటున్నారన్నమాట. ఆలి నిలయాయి అరుల్, ఆ ఘటన సమర్థుడివి నీవు. నీకు చెయ్యలేనిది చెయ్యరానిది అనేటువంటిది ఏదైనా ఉన్నదా? ఆనాడు ప్రళయంలో ఈ మొత్తాన్నంతటినీ కూడా గ్రాసమానం చేసి నీ చిరుబుజ్జలో దాచుకొని చిన్న మర్యాకులో వటపత్రసాయి రూపంలో పడుకొని పవళించావే, ఎలాంటి వాడివి? ఘటన సమర్థుడివి. కానీ నీకెలాంటి వాడివి? మాలే మణివన్న, సులభుడివి. నీవు సులభుడివి, అంతకంటే కూడా ఎక్కువ శక్తి సంపన్నుడు కలిగినటువంటి వాడవి. 2 రకాలైనటువంటి ఆలినిలయాయ్. ఆలినిలయాయ్ అంటే సర్వజ్ఞ శక్తిమంతుడవి, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు. ఈ 2 రకాలైనటువంటి లక్షణాలు నీలోనే ఉన్నాయి. పరత్వము ఉన్నది, సౌశీల్య సౌలభ్యాది గుణాలు కూడా నీలో ఉన్నాయి. కాబట్టి నీకు కాని పనంటూ ఏదైనా ఉన్నదా? సర్వధర్మాన్ అనే చోట నీలో ఉన్నటువంటి గొప్పతనం, మాం అనేటువంటి చోట మమ్ములను అనేటువంటి దాని దగ్గర సౌలభ్యాన్ని, అహం అనేటువంటి నీ యొక్క సర్వజ్ఞ శక్తివంతాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నీవే స్వయంగా చెప్పావు కాబట్టి సర్వజ్ఞ శక్తివంతుడవు, మాలో ఉన్నటువంటి దోషాలను తొలగించటానికి రక్షకుడైనటువంటి వాడవు కాబట్టి నిన్ను తప్ప మేమెవరిని కోరుకుంటాం? ఇవన్నీ కూడాను అనుగ్రహించవలసినది అని చెప్పి ఈ 26వ ఉపాసనలో ఈ రకమైనటువంటి వ్రత పరికరాలను కోరింది. ఇది శాస్త్ర ప్రమాణమైనది. నారాయణనే నమక్కే పరైతరువాన్, ఆయనే మాకు దిక్కు అనేటువంటి భావాన్ని మా పెద్దలు ఆచరించారు, మేము ఆచరిస్తున్నాము. ఇది శిష్టాచార సమ్మతమైనటువంటి వ్రతమే. జై శ్రీమన్నారాయణ.